మేము కుమ్మెర జాతర జరుగుతున్నప్పుడు 18 తారీఖు రోజు ఓన్లీ ఆడపిల్లల కాడికే పోయినాము. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, నా తోటి కోడలు, మా ఆడబిడ్డ కలిసి పాపతో పాటు దర్శనం చేసుకోవడానికి పోయినాము. అక్కడ దర్శనం చేసుకోవడానికి పైన శివుని దగ్గర దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి గుహ దగ్గరకు వచ్చినాం. అక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మాకంటే ముందు లోపలికి వెళ్తున్నారు. వాళ్ళకి చూసి మేము దర్శనం చేసుకుందాము లోపలికి వెళ్ళి అని అంటే, లోపలికి వెళ్ళబోతుండగా మాకు చూసి శ్రీనివాస్ రెడ్డి గేట్ వేసిండు. గేట్ ఎందుకు వేస్తున్నారు, దర్శనం చేసుకుంటాము అని అడిగితే 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రావాలి, లేకుంటే వద్దు అని చెప్పిరు. 100 రూపాయలు అడిగినప్పుడు మేము టోకను లేదా టికెట్ ఇవ్వండి ఇస్తాము అని చెప్పినాం. మేము చెప్పినప్పుడు అది చెప్తుంటే అర్థమైతలేదా మీకు, ఫస్ట్ సైడ్కి వెళ్ళండి, వెనుక ఉన్న వాళ్ళు వస్తారు అని చెప్పిరు. టోకన్ ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తాము, మేము ఫస్ట్ అన్నదానం చేయాలనుకుంటున్నాం మేము, మాకు టికెట్ మీరు పైసలు కావాలంటున్నారు కాబట్టి మాకు టోకన్ ఇవ్వండి, మేము ఇస్తాము అని చెప్పేసి ఆయనని అడిగినాం. బోసిడి ముండా చెప్తుంటే అర్థమైతలేదా, మాదిగ లంజా తక్కువ జాతి దాని అయ్యి ఉండి గుడిమెట్లు ఎక్కింది కాకుండా మళ్ళా రెడ్డిలకే ఎదురు చెప్తున్నావా అని చెప్పేసి తోసేసిరు, మాకి కొంగు పట్టుకొని తోసేసిరు. అక్కడి నుంచి ఇంకా అందరూ చూస్తున్నారు, జాతరకు వచ్చిన వాళ్ళందరూ. అక్కడ నుంచి ఇంకా మేము కిందికి వచ్చి కూర్చున్నాము, గొడవ చేయకుండా కింద వచ్చి కూర్చున్నాము. మా ఆయన ఇంటి నుంచి వచ్చిండు, 5 అవుతుంది టైం. అప్పుడు ఇంటి దగ్గర నుండి పాపని ఇంకా ఇక్కడే పెట్టుకున్నారు, గాలికి రాండి అని చెప్పేసి తీసుకెళ్ళడానికి వచ్చిండు. అందరం కలిసి మా ఆయనకి ఇట్లా జరిగింది అని చెప్పినాము. ఇంకా అది తెలుసుకొని మా ఆయన అడగడానికి వెళ్ళి తాత ఇట్లా చెప్పినావంట, వరుసలు పెట్టే పిలుస్తారు. అయితే తాత ఇట్లా ఎందుకు చెప్పినావు, అట్లా రెడ్డిలు అయినందుకు ఇట్లా మాట్లాడుతుర్రా ఏంది తాత, తక్కువ కులం వల్ల అయితే ఏముంది అని చెప్పేసి మా ఆయన అడిగిండు. మాదిగి దాన్ని చేసుకొని తక్కువ జాతి దాన్ని చేసుకొని నాకే ఎదురు చెప్పేంత పెద్దోనివి అయిపోయిన వారా అని చెప్పేసి అక్కడ రెడ్డిస్ అందరూ కొడుతున్నారు. ఇంకా సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నెరెడ్డి, కటిక నరేష్, ఇంకా వాళ్ళతో పాటు ఇంకొందరు సర్పంచి కూడా ఉన్నాడు, తూకారాం రెడ్డి. అక్కడ కొడుతున్నారు. ఇంకా వీళ్ళు అరుస్తుర్రు, గట్టిగా అరుస్తుర్రు. ఇంకా అరుస్తుర్రు ఏమైందని చెప్పేసి నేను వచ్చిన. ఈయనకు మా ఆయనకు మా అత్తమ్మకి ఇద్దరికి